ఇక రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రతకు అత్యంత ముఖ్యమైన ఆధారం పెన్షన్. ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్, ఫ్యామిలీ పెన్షన్ లెక్కల విషయంలో ఏమాత్రం సందేహం లేకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలకమైన అంశాలపై ఇటీవల స్పష్టత ఇచ్చింది. ముఖ్యంగా ఉద్యోగి చివరి పనిదినం అంటే ఏ రోజు అనేది క్లారిటీగా చెప్పింది. ఈ కొత్త రూల్స్ వల్ల పెన్షన్ క్యాలిక్యులేట్ చేసే పద్ధతిలో లోపాలు ఉండవని, ట్రాన్స్పరెన్సీ పెరుగుతుందని తెలిపింది. ఇక కేంద్ర సివిల్ సర్వీసెస్ అంటే పెన్షన్ నిబంధనలు 2021లో ఒక ముఖ్య విషయం స్పష్టత చేశారు. ఏదైనా పెన్షన్ కానీ, ఫ్యామిలీ పెన్షన్ కానీ క్లెయిమ్ చేసేటప్పుడు ఆ ఉద్యోగి పదవీ విరమణ, రాజీనామా, ఉద్యోగం నుంచి తొలగింపు లేక మరణించిన రోజున ఏ రూల్స్ అమల్లో ఉంటాయో వాటి ప్రకారమే పెన్షన్ను నిర్ధారిస్తారు. ఈ విషయం గురించి డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ తాజాగా ఒక అఫీషియల్ మెమోరాండంపై జారీ చేసింది. ఇక పెన్షన్ క్యాలిక్యులేషన్ ప్రాసెస్లో తేదీల వల్ల ఎలాంటి పొరపాట్లు జరగొద్దనేది దీని లక్ష్యం. ఇక ఉద్యోగికి రావాల్సిన పెన్షన్ ప్రయోజనాలు లెక్కించేందుకు ఏ రోజున ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ అవుతారో, రాజీనామా చేస్తారో లేక సర్వీసు నుంచి డిశ్చార్జ్ అవుతారో ఆ రోజునే అతని చివరి ఫుల్ వర్కింగ్ డేగా పరిగణిస్తారు. ఇక రూల్ 5 ఆఫ్ సిసిఎస్ రూల్స్ 2021లో ఈ అంశం చాలా స్పష్టంగా ఉంది. ఒకవేళ ఉద్యోగి ఉద్యోగంలో ఉండగా మరణిస్తే ఆ మరణించిన రోజును కూడా ఫుల్ వర్కింగ్ డేగానే పరిగణిస్తారు. ఇక ఉద్యోగి పదవి విరమణ తేదీకి ముందు కానీ, మరణించే రోజుకు ముందు కానీ లాంగ్ టర్మ్ లీవులో ఉన్నారు అనుకుందాము, లేదా డ్యూటీకి హాజరు కాలేకపోయారు, లేక సస్పెన్స్లో ఉన్నారని భావిద్దాము. అయితే వారి పదవీ విరమణ రోజు కానీ, మరణించిన రోజు కానీ ఆ పీరియడ్లో భాగమే అవుతుంది. దీని అర్థం వారి సర్వీసెస్ కాలంలో ఎలాంటి విరామం రాదు. కాబట్టి పెన్షన్లో ఉన్న ఉద్యోగులకు లేదా సెలవుల్లో ఉన్న ఉద్యోగులకు పెన్షన్ లెక్కల్లో ఎటువంటి ఆటంకం ఉండదు. ఉద్యోగి కానీ వారి కుటుంబానికి కానీ అందాల్సిన పెన్షన్ మొత్తంలో ఎలాంటి కోత విధించకుండా ఈ నిబంధనలు రక్షణ కల్పిస్తాయి. ఇక ఫ్యామిలీ పెన్షన్ విషయంలోనూ కొన్ని ముఖ్యమైన మార్పులు చేశారు. సెంట్రల్ సివిల్ సర్వీసెస్ నిబంధనలు 2023లోనే రూల్ 12(5) ప్రకారం ఒకవేళ చనిపోయిన ఉద్యోగి భార్య లేక భర్త లేక పిల్లలు ఎవరూ లేకపోతే వారి తల్లిదండ్రులకు జీవితాంతం ఫ్యామిలీ పెన్షన్ లభిస్తుంది. ఈ నిబంధన వారి ఆర్థిక భద్రతను పెంచుతుంది. ఇక ఫ్యామిలీ పెన్షన్ను అందుకుంటున్న తల్లిదండ్రులు ఇద్దరు ప్రతి సంవత్సరం ఇండివిడ్యువల్ లైఫ్ సర్టిఫికెట్ సమర్పించడం తప్పనిసరి. ఎందుకంటే తల్లిదండ్రులు ఇద్దరు బతికి ఉంటే 75% పెన్షన్ వస్తుంది. ఒక్కరు మాత్రమే ఉంటే అది 60%కి తగ్గుతుంది. ఇద్దరు విడివిడిగా సర్టిఫికెట్ ఇస్తే రికార్డులు కరెక్ట్గా అప్డేట్ అవుతాయి. దీనివల్ల ఒక పేరెంట్ చనిపోయిన తర్వాత కూడా పొరపాటున అధిక మొత్తంలో పెన్షన్ చెల్లించే అవకాశం లేకుండా ఉంటుంది.